జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై మంత్రి సీతక్క మాట్లాడారు. ఇలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరుల్ని చంపడం దుర్మార్గం. ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతం చెప్పదు. ఉగ్రదాడికి దిగిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ఉగ్రదాడిలో తమ ఆత్మీయుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు. సంఘటన ఇవాళ సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు మరి కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ రహితంగా జరిపి మరి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరి మనలకు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.